నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దాదాపు దశాబ్దంన్నరగా సైబర్ నేరాల గురించి మనం వింటూ ఉన్నాం. చిన్న చిన్న నేరాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదో ఆశ చూపి డబ్బులు తీసుకునే దగ్గర నుంచి ఒక ఇల్లు అద్దెకు పెడితేనో లేదు OLXలో ఏదో నమ్మకానికి పెడితేనో ఇలా మొదలైనటువంటి దందా చివరికి రకరకాల పేర్లతో CBI పేరుతో, ED పేరుతో, లేదంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో, పోలీస్ శాఖ పేరుతో, IT డిపార్ట్మెంట్ పేరుతో ఇలా రకరకాల పేర్లతో రకరకాల రూపాల్లో ఫోన్లు వస్తూ ఉన్నాయి. సాధారణ ప్రజలు మోసపోతున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. చట్టం ఏం చేస్తున్నది పక్కకు పెడితే విచిత్రంగా ఇంత పబ్లిసిటీ జరుగుతున్నా, ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఫోన్కి ప్రతిరోజు ఏ కాల్ చేయాలన్నా ఆ కాల్తో పాటుగా ముందు ఒక మెసేజ్ వస్తుంది, ఇలాంటివేమీ మీరు నమ్మొద్దు అని చెప్పి. అయినప్పటికీ సాధారణ ప్రజలే కాదు, సాక్షాత్తు ఒక MP ఆఫీస్ స్టాఫ్ మోసపోయారు. MP గారు ఫోన్ చేశారనుకొని 92 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే లేటెస్ట్గా ఒక యూనివర్సిటీ ఏకంగా IIT బాంబే పేరుతో ఒక యూనివర్సిటీకి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పి దాదాపు 2.5 కోట్లు 15 రోజుల స్పాన్లో 2.5 కోట్లు సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. డిజిటల్ అరెస్టుల పేరుతో వారం 10 రోజులు కదలకుండా ప్రజలను ఆపగలుగుతున్నారు. ఎందుకు ప్రజలు వీటిని నమ్ముతున్నారు? ఇంత ప్రచారం జరుగుతున్నా ఒకవైపు రోజు పత్రికల్లో టెక్నాలజీ పెరిగిన వార్తలు వస్తున్న పక్కనే నేరాలు పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. మన IT చట్టం ఏ మేరకు బలంగా ఉంది? కొత్త పుంతలు తొక్కుతున్న నేరగాళ్ల వ్యూహాల్ని మన పోలీస్ శాఖ అలాగే సైబర్ టీములు గుర్తించగలుగుతున్నాయా? బలమైన చట్టాలు చేయగలుగుతున్నారా? వీళ్ళతో ఎవరెవరు ములాఖాత్ అవుతున్నారు? ఎన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పిన చర్చలో మనతో పాటు ఉమామహేష్ గారు IITN అలాగే సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో మాట్లాడదాం. అలాగే రచనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అలాగే హైకోర్టు న్యాయవాది వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే రెడ్డన్న గారు మాజీ పోలీసు ఉన్నతాధికారి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఉమామహేష్ గారు నమస్కారం. హలో. ఉమామహేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం అంటే మేబీ ఒక 10 years పైన అయింది అనుకుంటా డెఫినెట్గా, ఇఫ్ నాట్ 20 years, 10-15 years నుంచి స్లోగా ఇది పెరుగుతూ ఉన్నది. ఏదో చిన్న చితిగా ఫేక్ కాల్స్ లేకపోతే ఇంకొకటో కాకుండా ఏకంగా అసలు డిజిటల్ అరెస్ట్ అయితే మనకి ఈ రోజుకి అర్థం కావట్లే. వాళ్ళు ఏం చెప్తారో ఏం భయపెడతారో అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలియాల్సింది తప్పితే వారం రోజులు కదలకుండా కట్టిపడేస్తున్నారు. బయటకు వెళ్ళడానికి లేదు, ఎవరికి ఫోన్ చేయడానికి లేదు. ఎందుకు జనం దానికి ఆగుతున్నారో మనకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెప్పినా. అలాగే ఏదో మామూలు ప్రజలు అంటే నమ్మటానికి కూడా ఒక రీజను. ఇప్పుడు నేనేదో OLXలో నా ప్రాపర్టీ ఏదో అమ్మకానికి పెట్టాను అనుకోండి, సపోజ్ బైకో ఏదో, లేదు ఎవరో పెట్టారు నేను కొనుక్కోవాలనుకున్నాను, చీప్లో వస్తుంది అనుకొని పొరపాటుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అసలు ఏ సంబంధం లేకుండా ఒక యూనివర్సిటీకి IIT బాంబే నుంచి మీకు ప్రాజెక్టులు ఇస్తున్నాం అంటే ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళు కదా డబ్బులు ఇవ్వాలి, వీళ్ళెందుకు ఏదో డబ్బులు ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఎక్కడ మిస్ అవుతుందో నాకు అర్థం కాదు. అలాగే ఒక MP గారి ఆఫీసు, ఆయన మన తెలుగు రాష్ట్రాల MP, పాపం వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడం కూడా వాళ్ళకు కూడా అవమానకరంగా ఉంటుంది. ఆయనకు వ్యాపారం ఉన్నది. ఆయన DP పేరుతో ఆయన ఆఫీస్కి ఫోన్ వస్తే మెసేజ్లు వస్తాయి. ఆయన DP ఉన్న వాట్సాప్ నుంచి మెసేజ్లు వస్తే వాళ్ళు చెప్పిన డబ్బుకి ఒకసారి కాదు దఫాలుగా 92 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక వారం తర్వాత ఎప్పుడు MP గారు చూసుకొని ఇదేంటి నా ఇన్ని కట్ అయినాయి అంటే ట్రేస్ చేస్తే 7 లక్షలే దొరికినాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఉమేష్ గారు. వాళ్ళు తెలివి మీరిపోయారా, ప్రజలు లేదా నాయకులు వ్యవస్థ తెలివి తక్కువగా ఉందా? నాకు అర్థం కావట్లేదు. ఎలా అర్థం చేసుకోవాలి జరుగుతున్న కొత్త పొంతలు, ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి. యాక్చువల్గా మనం ఈ విషయం కొంచెం లోతుగా వెళ్తే 1992 నైజీరియాలో ఒక సంఘటన జరిగిందండి. ఓకే. ఇమాన్యుల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ నైజీరియా దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పాల్ ఆయన పేరు వాడుకొని బ్యాంకో నొరాస్టే అని బ్రెజిల్లో ఒక కంపెనీతో లావాదేవీలు నడిపించి మీకు అబూజా ఎయిర్పోర్ట్ నైజీరియా పక్కన, ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, కొత్త ఎయిర్పోర్ట్ తయారు చేస్తాము అని చెప్పి $242 మిలియన్ లోన్ తీసుకొని దానిలో వాళ్ళకి $10 మిలియన్ లంచం ఇస్తా అని చెప్పి అసలు అక్కడ ఎయిర్పోర్ట్ ఏమీ తయారు చేయకుండా ఆ డబ్బులన్నీ ఫేక్ అకౌంట్ లో మార్చుకొని తర్వాత ఏమైందంటే ఆ బ్యాంక్ ఆల్మోస్ట్ నష్టాల్లోకి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఎప్పుడు 1990లో జరిగింది. అప్పుడు ఇంటర్నెట్ లేదు, 90లో జరిగింది.
సో ఈ ఇంపర్సనేషన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ కొత్త మనకి ఈ సైబర్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిన వెంటనే ఇది బాగా సులువు అయిపోయింది. అంతకుముందు చాలా పకడ్బందీగా చాలా రకరకాల ఫేక్ చేసింది, ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఒకటి. రెండోది ఏంటంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇంకా మనం తక్కువే చూసాం ఇటువంటివి. ఇప్పుడు ఈ జనరేటివ్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఇప్పుడే ముదిరిపోయింది ఏ ఎలా ఉంటుంది సెకండ్ హాఫ్ లో మాట్లాడదాం సార్. ముందు అసలు జరుగుతున్న వాటి గురించి మాట్లాడదాం. వీటన్నిటికీ ఒకే కారణాలు ఉంటాయండి. కారణం 2-3 కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీకు లోగో ఉంటుంది, అంటే ఒక ఏదో ఒక విధంగా నాకు మామూలు దాంట్లో కంటే ఎక్కువ డబ్బులు రావాలని చెప్పి ఇప్పుడు మాకు నైజీరియా పెట్టిన $10 మిలియన్ లంచం ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏదో అంటే మీకు కొంత ఎక్స్ అమౌంట్ వస్తుంది, దానికి మీరు కొంచెం నాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వండి, మీ తర్వాత మీకు ఎక్స్ అమౌంట్ వస్తుంది, స్టాండర్డ్ మోడస్ ఆపరండి. సో దాంతో ఇవన్నీ ఇవి మీకు అవి జరుగుతాయి అటువంటివి. ఓకే, రెండోది ఏంటంటే ఇంకోటి జరగాల్సింది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈ ఇంపర్సనేషన్ వచ్చిందా ఈ ఫోన్ ఇందాక మీరు చెప్పిన ఒక పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియనే కాదు ఒక బిజినెస్ చైన్ ఉంది వాళ్ళకి. ఓకే, ఆ బిజినెస్ చైన్ ఉన్న సిఎఫ్ఓ గారు అంటే మేబీ అటువంటి అది ఆశ్చర్యకరం. ఓకే, పోతే వీటిలో మనకు మూడు విషయాలు జరగాలి. ఒకటి ఏంటంటే ప్రజలకి దాని గురించి తెలియాలి, సమాచారం వెళ్ళాలి జరుగుతుంది, దానికి గవర్నమెంట్ ఎంత చేసినా కూడా సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ జరగాలి మేబీ. రెండోది ఏంటంటే ప్రజలు ఏం చేయాలంటే వెరిఫికేషన్ అని ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేనిది ఎటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ దగ్గర కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, మూడోది ఏంటంటే ఇటువంటి జరిగిన ప్రతి చిన్న సంఘటన కూడా వెంటనే రిపోర్ట్ చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఈ వెరిఫికేషన్ దగ్గర ఏమవుతుందంటే కంగారు పడకుండా, ఇప్పుడు డిజిటల్ రెస్క్యూ నాకు ఒక తెలిసిన వాళ్ళు దిగింది, ఏమవుతుందంటే వాళ్ళు కొంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ దగ్గర నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఒక ట్రిప్ జరిగింది, ఆ ట్రిప్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళు మీరు ఆ ట్రిప్ కి వెళ్ళారు కదా అన్నారు, ట్రిప్ వెళ్ళాను అయితే ఆ ట్రిప్ లో మీరు ఈ ట్రాన్సాక్షన్ చేశారు ఇదని చెప్పి నమ్మేశారు. ఓకే, నమ్మేసిన చాలా లక్కీగా వాళ్ళు బయటపడ్డారు. కానీ ఎప్పుడు కూడా వెరిఫికేషన్ కంగారు పడకుండా, ఎవరు అరెస్ట్ అన్నా, పోలీస్ అన్నా, లేకపోతే కిడ్నాప్ అన్నా, ఒంట్లో బాగాలేదన్నా, లేకపోతే నన్ను ఏం చేశారన్నా కూడా కంగారు పడకుండా వెరిఫికేషన్ ఒకటి ఉండాలి. అంటే మనకి వాయిస్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే కాల్ చేసి తిరిగి ఫిజికల్ గా ఉన్నారా, అడ్రస్ ఉందా, లేకపోతే వాళ్ళు వేరే విధంగా ఏ ఛానల్ అయితే ఓపెన్ చేశారో దానికి 2-factor authentication అంటాం మన టెక్నికల్ టెక్నాలజీలో. ఇప్పుడు మన ఇట్లా టీవీ ద్వారా మాట్లాడుతుంటే మీరు నాకు మెసేజ్ వస్తే నేను పక్కన ఫోన్ చేసారు, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు చేసారు, ఇంకో ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఆ వెరిఫై చేసుకున్న తర్వాతే ఇటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎంత యాక్సిడెంట్ జరిగిందని చెప్పినా, లేకపోతే కిడ్నాప్ అయినా, లేకపోతే చంపేస్తారన్నా, ఏం చేసినా కూడా కామ్ గా విధంగా వెరిఫై చేసుకున్న తర్వాతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇంకోటి ఇంకో ఒక జాగ్రత్త తీసుకుంటే వెళ్తే కనుక పర్సనల్ నెంబర్ సెపరేట్ గా పబ్లిక్ గా ఉన్న నెంబర్ కాకుండా వేరే ఫోన్ నెంబర్, వేరే డివైస్. ఇప్పుడు మీరు వేరే ఊరికి వెళ్ళారు, పక్కన ఫోన్ పోయింది అనుకోండి, ఆ ఫోన్ కొట్టేశారు మీ ఫోన్, కొట్టేసి మీకు తెలిసింది కనుక అప్పుడు మీ దగ్గర ఫోన్ ఉండదు గంట సేపు, ఆ గంట సేపు లోపల మిమ్మల్ని మీ చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా కిడ్నాప్ చేసిన డబ్బు సంపాదించాలి అటువంటి వస్తాయి. అది ఇంకా యాక్చువల్లీ తక్కువ ఉంది, ఉన్నాయి మీరు చెప్పినట్టు. అంటే ఏం చెప్తుందంటే మీకు వాళ్ళు ఇల్లీగల్ మీన్స్ లో అడగట్లా, మేము సిబిఐ ఇల్లీగల్ మీ అబ్బాయిని కిడ్నాప్ చేసామంటే అది వేరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మీరు నేరం చేశారు మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఇంటికి ఒక గంటలో ఆఫీసర్ వస్తారు, ఈ కేసు ఫైల్ అయింది, లేదు కస్టమ్స్ లేదు వచ్చింది, మీకు పాలసీలో డ్రగ్స్ వచ్చినాయి, ఇట్లా అధికారుల్లాగా లీగల్గానే మాట్లాడుతున్నారు. ఇల్లీగల్ అంటే కనీసం మనకి ఎవడో దొంగని అర్థం అవుతుంది. అటువంటి ఇంకొక నెంబర్ పర్సనల్ ఎవరికి బయట వాళ్ళు తెలియకుండా ఓన్లీ ఫ్యామిలీకే ఇంకొక నెంబర్ మాట్లాడకపోతే ఏమవుతుందంటే మీకు ప్రస్తుతం కిడ్నాప్ చేసి అని చెప్పచ్చు, లేకపోతే మీకు వీడియో జనరేట్ చేయొచ్చు, ఆడియో జనరేట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి జాగ్రత్తలు వెరిఫికేషన్ చాలా చాలా కొంచెం జాగ్రత్త ప్రజలందరూ చేయాలి. ఈ రిపోర్టింగ్ అనేది అందరూ చేయాలి. ఇది కాకుండా ఏమవుతుందంటే మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పుడు మీ నెంబర్ కానీ నా నెంబర్ కానీ పాన్ నెంబర్ తో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే కొంచెం మనకు తెలియదు. మన పేరుతో ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి, ఫేక్ ఐడెంటిటీ.
ఇప్పుడు ఈ నేరస్తులు ఏం చేస్తున్నారు, ఎవరో ఒకరు ఐడెంటిటీ తీసుకొని ఆ ఐడెంటిటీ పేరుతో మీకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు, అవును. ఓకే, అది వాళ్ళు బతుకున్నారా లేకపోతే వాళ్ళు లేరా, వాళ్ళ నెంబర్ ఉందా, ఇవన్నీ పక్కన ఇది జరుగుతుంది అనక ఫస్ట్. సో అట్లా కాకుండా అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలంటే కొంచెం ఇవన్నీ కలిపి, అంటే మీకు ఈ డేటా ఇక్కడ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఫోన్ నెంబర్ డియాక్టివేట్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయడం, వాళ్ళ అకౌంట్ డియాక్టివేట్ చేయడం, అటువంటిది గవర్నమెంట్ విస్తృతంగా చేయాలి ఈ ఫేక్ ఆపడానికి. ఈ ఆల్రెడీ చాలా కష్టం ఉంది. ఇప్పుడు మాకు అకౌంట్, ప్రతి అకౌంట్ ని కేవైసీ అని చెప్పి మనకు చాలా మెసేజ్ వస్తున్నాయి, ప్రభుత్వం చాలా చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నా అంటే నాకు మెసేజ్ పొద్దున మెసేజ్ వచ్చింది, ఇంకా చూడలేదు ఫేకా ఒరిజినల్ చెప్పి, నా నెంబర్ తో వేరే ఎక్కడెక్కడ అకౌంట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యాప్స్ ఉన్నాయి, వేరే సిమ్ నా ఆధార్తో ఏ సిమ్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కోవడానికి వాలిడేట్ చేయడం మెసేజ్ వచ్చింది. నిన్న ఆర్బీఐ పేరుతో ఒకటి వచ్చింది, నాకు ఆర్బీఐ పేరుతో ఒకటి వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏదో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇవన్నీ అని చెప్పి వచ్చింది. నిజమో కాదో కూడా తెలియదు, సమస్య అది. మరి నా ఫోన్కి వచ్చింది, ఆర్బీఐ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను ఉమేష్ గారు. ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి చేయాలి, ఇటువంటి చేస్తే కనుక కరెక్ట్గా ఓకే నా పేరుతో వేరే అకౌంట్ లేవు, అట్లీస్ట్ వేరే ఫోన్ నెంబర్ లేదు నా ఆధార్తో అని మనకు తెలుసుంటే కొంచెం ఈజీ. ఒకటి రచన గారు, ఇక్కడ ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిన దానిలో ఒక కీలకమైన పాయింట్, సరే ప్రభుత్వాల నుంచి ఏ మేరకు ప్రచారం జరుగుతుంది అంటే, అసలు ప్రచారం జరగట్లేదంటే ప్రచారం ఖచ్చితంగా జరుగుతుంది ప్రభుత్వాల నుంచి. మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే ఆ ఫోన్ వెళ్ళేలోపే మేము కేవైసీ అడగ మెసేజ్లు, బ్యాంకులు లేకపోతే మరొకళ్ళు మెసేజ్లు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. ఎవ్రీ వన్స్ ఇన్ 15 days మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఫోన్ చేసినప్పుడల్లా మీకు ఎవరిని ఇలా సిబిఐ కోర్టులో అని చెప్తే నమ్మొద్దని చెప్పి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. బట్ స్టిల్ ప్రజలు మోసపోతున్నారు. ఆ మోసపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ఉమేష్ గారు చెప్పారు, కీలకమైన డేటా ఈ సైబర్ దొంగలకి చేరుతున్నది. మనం ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళొస్తే చేరుతున్నది, మనం ఏదైనా ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఆ సమాచారం తెలుస్తుంది, మన ఇంట్లో ఎవరైనా పాస్పోర్ట్కి అప్లై చేస్తే లేదా వీసాకి అప్లై చేస్తే సమాచారం తెలుస్తుంది. అంటే ఐదరు పెద్ద ఎత్తున ఈ వెబ్సైట్లు, పోర్టల్ అవన్నీ హ్యాకింగ్ అన్నా జరుగుతుండాలి, లేదు వాళ్ళకి కొంతమంది అధికారులు ఎవరో లాలూచిపడి ఆ సమాచారం అందజేస్తానే ఉండాలి. ఇది ఈ 2 మార్గాలే కదా, ఇంక వేరే. ఇప్పుడు మీకు నాకు తెలిసే అవకాశం లేదు, కానీ వాళ్ళకి తెలుస్తున్నది. వాళ్ళు ఆ సమాచారం కోట్ చేసే స్టార్టింగే ఆ సమాచారం కోట్ చేయగానే వీళ్ళు ఏదో ఒక అలర్ట్ అన్న అవుతున్నారు, లేదా కంగారన్న పడుతున్నారు, ఏదో జరుగుతుందన్న భయంలోకి లోన్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ అది. రెండవది, వీళ్ళకి పెద్ద ఎత్తున కొన్ని పాయింట్స్, ఇప్పుడు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, యూపీ, మధ్యప్రదేశ్, బీహారు, కొంతమేరకు ఒరిస్సా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా, స్థానికంగా ఉన్న బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళతో లాలూచి పడతా ఉన్నారు. అలాగే సిమ్ కార్డులు ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు కూడా సిమ్ కార్డులు, ఇవాళ కూడా ఒక వార్త, హైదరాబాద్లో కొల్లూరు దగ్గర ఒక 500 మంది అడ్డా కూలీలు లేదా వలస కార్మికులకి వాళ్ళ ఐడి కార్డు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పేరుతో సిమ్ములు కొన్నారు. ఒక 500 సిమ్ములు, అదే సిమ్ బాక్స్ అని ఒకటి వచ్చిందంట. యాక్చువల్గా ఫారిన్ కాల్స్ వస్తే ఎత్తొద్దని మీరు చెప్తున్నారు. ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్ని అది ఆ సిమ్ బాక్స్లో 500 కొన్ని వందల సిమ్ కార్డ్స్ పెడతారట. అది లోకల్ కాల్ లాగా మనకు వస్తుంది. నేను ఈ నెంబర్ నుంచే మాట్లాడుతున్నా, ఇండియా నుంచే మాట్లాడుతున్నా, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి దుర్మార్గమైన ఎక్విప్మెంట్ ఇండియాలోకి వస్తూ ఉంది, టెక్నాలజీ వస్తూ ఉంది. బ్యాంకుల్లో పడ్డ డబ్బులు, ఎంపీ గారి డబ్బులు 92 లక్షలు పెడితే వారంలో పోలీసులు, ఎంపీ గారి పని అంటే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారు, అయినా కూడా 7 లక్షలే రికవర్ చేయగలిగారు, మిగతా డబ్బు వెళ్ళిపోయింది. సో ఈ అసలు డేటా ఎలా బయటికి వెళ్తుంది, ఇందులో లాలూచి ఉందా, మన టెక్నాలజీ వెనకబడి ఉన్నదా ఏంటి, అలాగే ఏం చేయాలి రచన గారు? అందరికి నమస్కారం అండి. ఉమా మహేష్ గారు చెప్పినట్టు, అండ్ నేను అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ లాలూచి అంటే మనిషి అనే వాడికి లాలూచి అయితే ఖచ్చితంగా ఉంటది. అయితే ఇక్కడ మనము మన డేటా అంటే ఈ కామర్స్ సైట్స్ ప్లస్ మన ఓన్ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువగా కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనము
ఈ మధ్య మనము గ్రోసరీస్ నుంచి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఫోన్లు టీవీలు అంటే పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ దాకా మనము ఈ కామర్స్ ద్వారానే చాలా మంది కొంటున్నారు. అంటే ఇప్పుడు షాప్ లోకి పోయినా గానీ అక్కడ షాప్ లో ఒక డిజైన్ చూసి మళ్ళీ ఈ కామర్స్ వెబ్సైట్ లో అది దానికి డిస్కౌంట్లు ఇవి అవి వస్తాయి, ఈజీయర్ డెలివరీ అని చెప్పేసి అట్లనే ఇచ్చేస్తారు. సో ఈ కామర్స్ అంటే గవర్నమెంట్ యాజ్ అ లాయర్, యాజ్ సమ్వన్ who looks into laws, ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఒక్కటి రెండు లేవు, దరిద్రం ఏంటంటే అదే లక్షలు ఉన్నాయి. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సోషల్ మీడియా జాయింట్స్ ని ఈ ఇన్ఫర్మేషన్ మనుషుల అంటే లైక్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ చేస్తుండ్రు, ఎక్కడ స్టోర్ చేస్తుండ్రు, ఎందుకు స్టోర్ చేస్తుండ్రు అనేది అది ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కిందకి ఖచ్చితంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ భారతదేశం అంటే ఇది ఎక్కువ పబ్లిసైజ్ కాలేదు, భారతదేశం క్లియర్ గా ఫేస్బుక్ అంటున్నా ఎక్స్ కి అన్నట్టు నేను విన్నాను, ఫేస్బుక్ కూడా ఉండొచ్చు, బట్ ఎనీవేస్ భారతదేశం క్లియర్లీ ఎక్స్ వన్స్ అపాన్ అ టైమ్ ట్విట్టర్ కి మా యూజర్స్ ఐ మీన్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూజర్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ట్విట్టర్. సో ఈ భారతదేశం యూజర్స్ డేటా మొత్తము భారతదేశంలోనే ఉండాలి అని ఎక్స్ కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక వాళ్ళు ఇంత పెద్ద దేశంతో మనను నేపాల్ లాగానైతే ట్రీట్ చేయలేరు కదా. రిజిస్టర్ రారా నువ్వు సుప్రీం కోర్టు రిజిస్టర్ చేసుకోమని అంటే వాడు ఇష్టం వచ్చినట్టు నువ్వెంత నీ దేశం ఎంత అన్నట్టు వాడు ఇది చేసుకొని పోయింది. సో X and Twitter obeyed the orders, directions of India and all of our data as far as the government has informed. అంటే మన ఈ-కామర్స్ అంటేనేమో మళ్ళీ మనకి అమెజాన్, ఈ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వస్తాయి. యాక్చువల్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేది వీటిల్లో కదా ఈ కామర్స్ లో. అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రంతోనే మనకు డేంజర్ లేదు, మన ఇన్ఫర్మేషన్ తోనే డేంజర్ ఉంది. ఇప్పుడు ఉమేష్ గారు చెప్పినట్టు మనము లాస్ట్ వీక్ ఎక్కడికో చిన్న పనికో పెద్ద పనికో ఒక ట్రిప్ అంటే ఒక అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళొచ్చినాం అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ టైంలో ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందో లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో అంటే మనం సోషల్ మీడియా మీద ఒక నిమిషం పోయి యునో మెసేజింగ్ ఫ్రమ్ సో అండ్ సో అని రాసి ఉంటామేమో. అంటే చాలా మంది ఇఫ్ దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అవే కాదండి. అంటే కాదు రచన గారు, వీళ్ళు పర్సనల్ గా సోషల్ మీడియాలో పెడుతున్నవి కూడా కాదండి. ఇప్పుడు ఒక ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటారు అనుకోండి, ఆ ఎయిర్ టికెట్స్ డేటా లీక్ అవుతుంది. లేదా అక్కడ ఏదైనా హోటల్ ఇప్పుడు ఓయోలో ఒక రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఓయో వారి దగ్గర నుంచి డేటా ఎవరి దగ్గర నుంచి నేను పేర్లు చెప్పట్లా, బట్ ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి వాళ్ళన్న డేటా అమ్ముకుంటున్నారా దొంగచాటుగా. ఇప్పుడు మీ ఈ-కామర్స్లో కొన్ని పదుల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి రోజు. ఆ డేటా ఎవరేం కొన్నారు, ఎవరు ఏమేమి సెర్చ్ చేశారు, ఈ డేటా అంతా వాళ్ళ రీసెర్చ్ పర్పస్ కోసం వాళ్ళు ఉంచుకుంటున్నారు, బయట అమ్ముతున్నారో మనకు తెలియదు. వీటి వల్లే ప్రమాదం జరుగుతుంది రచన గారు. డేటా ఖచ్చితంగా అమ్ముతున్నారు సార్. మనం ఇట్లా కంతలు కట్టుకొని ఏం కావడం లేదు అని అనుకోవడం. అసలు వీళ్ళకు అస్సలకి సోషల్ మీడియా జాయింట్స్ కైనా ఈ కామర్స్ వెబ్సైట్స్ కైనా మన అకౌంట్ తోని మన డేటాతో ఏం పనండి చెప్పండి. సరే నేను కొన్నప్పుడు నేను అకౌంట్ ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారాను అకౌంట్ ఏదో మీ అంటే ఆ ఈ కామర్స్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓయోనో లేకపోతే ఇంకా దేనికో ఆ ఈ కామర్స్ వెబ్సైట్ కి ఆ ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కి నేను అకౌంట్ డీటెయిల్స్ పెట్టి నేను కొంటాను. దానికన్నా ఎక్కువ డీటెయిల్స్ ఎందుకు మీకు అంటే నా అడ్రస్ ఎందుకు, నా ఫోన్ నంబర్, నా ఈమెయిల్ అడ్రస్, నా ఇంకో ఫోన్ నంబర్, ఇదంతా అనవసరం. సో ఈవెన్ నేనేమంటానంటే దట్ స్టోరింగ్ ఆఫ్ డేటా ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి మానిటర్డ్. కానీ వీటికి ఏమన్నా అసలు స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఇంకా రాలేవు. అదే కదా అంటే ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సైన్స్.
అండ్ టెక్నాలజీ. సో దీనికి ఇంకా స్ట్రింజెంట్ రూల్స్ రాలేదు. ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఎవరైనా మేము ఎవరికి ఏం అమ్ముకోము, మా దగ్గర డేటా భద్రంగా ఉన్నది అంటారు. అసలు మీరే మా డేటా ఎందుకు ఉంచుకోవాలి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూ టు ఈవెన్ హోల్డ్ ఆన్ టు అవర్ డేటా? రైట్ రైట్ సార్. అక్కడ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఖచ్చితంగా రావాలి సార్. ఎందుకంటే టెంపరరీ డేటా స్టోరేజ్ కోసమే, అంటే టెంపరరీ ట్రాన్సాక్షన్ కోసమే డేటా స్టోర్ అయ్యి ఆటోమేటిక్ గా డిలీట్ లేకపోతే డిస్ట్రాయ్ అయిపోయే మెకానిజం తీసుకురావాలి అని ఖచ్చితంగా ఈ కామర్స్ వెబ్సైట్స్ కైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కైనా గవర్నమెంట్ ఇచ్చేయాలి. దట్ లీగల్ ఫ్రేమ్ వర్క్ హ్యాస్ టు కమ్. రైట్, మళ్ళీ వస్తారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. కొంతమంది ఏమో ఈ రోజు కూడా మనకు ఆశ్చర్యం వేస్తుంది, అసలు డెబిట్ కార్డు కూడా వాడిన వాళ్ళు, క్రెడిట్ కార్డు కూడా వాడిన వాళ్ళు, ఓన్లీ క్యాష్. చాలామంది రాజకీయ నాయకులు కూడా నాతో చెప్పిన మాట ఇది. ఇప్పటిదాకా నాకు అసలు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కూడా లేదు, ఆన్లైన్ మొత్తం ఏదైనా క్యాష్తో వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ వాళ్ళ వివరాలు అసలు ఇవ్వకుండా వాళ్ళ అవసరం రాజకీయంగా ఇంకోవటం కొంతమంది పర్టికులర్ సెక్షన్. బట్ మెజారిటీ 90% ప్రజలు విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. 5 రూపాయలు మసాలా ప్యాకెట్ కొంటే షాప్కి వెళ్తే గూగుల్ పే చేయడం దగ్గర నుంచి ఈ ఏం కొను, లేకపోతే ఆన్లైన్లో ఈ కామర్స్లో ఆర్డర్లు పెట్టు, లేదంటే లోన్ యాప్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, వాడు అడిగిన డేటా మొత్తం జనం ఏమో పాపం ఏదో 4 రూపాయలు తగ్గుతాయి కదని ఇచ్చేస్తూ ఉన్నారు. కిరాణా కొట్టుకు వెళ్తే కూడా ఫోన్ నెంబర్ ఉంది, బిల్లు కూడా రావట్లేదు. అసలు విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్కి వెళ్తే మీరు ఏదైనా సరుకులు తీసుకున్నా అనుకోండి, దానికి డబ్బులు తీసుకోవడం కాదు, మనం క్యాష్ డెబిట్ ముందు మన ఫోన్ నెంబర్ చెప్పాలి, వాళ్ళు ఎంటర్ చేయాలి. అంటే ఇలాగా అసలు ఎవరు ఏం డేటా తీసుకోవాలన్న దానిలో ఇది లేదు. లీక్ అవుతుంది చరణ్ గారు. కీలకంగా ఈ సమాచారం లీక్ కాకుండా, ఇప్పుడు కిరణ్ గారి స్టూడియోకి వచ్చి వెళ్ళారంటే చరణ్ గారు కాసేపు మీరు ఇంటికి వెళ్ళాక మీరు ఇప్పుడు హెచ్ఎంటీవీకి వెళ్ళి వచ్చారు కానీ ఎవరిని అడిగారు అనుకోండి, మీ ఫోను లొకేషన్ ట్రేస్ చేసి ఆశ్చర్యపోతాం కదా వాడికి ఎలా తెలిసిందని పాయింట్ అది. సో ఇలా జరుగుతున్నాయి. ఈ లీక్ అవటాన్ని ఎలా అరికట్టగలుగుతాం? ఏ కంప్లైంట్ వచ్చినా ముందు రెస్పాండ్ కావాల్సింది లోకల్ పోలీసే. ఇప్పుడు ఎవరికి నాకెవరన్నా ఫోన్ చేసిన డబ్బులు కొట్టేసాడన్నా డిజిటల్ అరెస్ట్ అన్నా ముందు నేను లోకల్ సైబర్ డిపార్ట్మెంట్నే మీరు ఉన్న చట్టాలు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ఆధారంగానే పనిచేయాలి. ఎలా ఉంది రెస్పాన్సు? వెరైటీస్ ఆఫ్ కంప్లైంట్స్ ఎలా వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా భారతదేశంలో 1998లో వాణిజ్య మంత్రి శాఖ ఈ కామర్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్లో మెర్జ్ చేశారు. తర్వాత దీని మీద ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నారు, సైబర్ క్రైమ్ ఒక ఏడాదిలోనే 22,845 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రకటించారు. పూర్వకంగా 2023 ముందు 2023 నుంచి 23 మధ్యలో 206% కేసులు పెరిగినట్టు చాలా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడైతే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ సంబంధించి రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్సిఎఫ్ ఆర్ఎంఎస్ అని 2023 నష్టం 7,465 కోట్ల రూపాయల సంబంధించిన సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి హోం శాఖ సహాయ మంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు. 2020లో 10,29,026 కేసులు నమోదైనట. 2023లో 15,96,000, 2024 వస్తే 22 లక్షలు. అంటే ఏకంగా కేసులు పెరుగుతా ఉన్నాయి. అదే ఆర్థిక మోసాలను వెంటనే నిషేధించడానికి, సైబర్ నేరాలు కరికట్టడానికి 2021లో సెక్షన్ IN4C కింద కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అయినా కూడా 17,82,00,000 పైగా ఫిర్యాదులు అందగా అందులో 5,400 కోట్లు మాత్రమే రికవర్ చేశారు. అంటే ఈ మోసాలన్నీ జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. అదే కాకుండా ఇందులో కేంద్ర ప్రాంతాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు. అంటే ఇక్కడ జరిగిన ఏమంటే ఎవరికి కంప్లైంట్ చేస్తారు, అదేవిధంగా టోల్ ఫ్రీ కంప్లైంట్ చేస్తారు, ఈ లోపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాకు సంబంధించి ఆదిత్య శర్మ అని చెప్పి మాకు పంతులు ఉంటాడు, ఏదో మెసేజ్ వచ్చింది క్లిక్ చేసాడు, 30 లక్షలు ఎగిరిపోయింది. 30 లక్షలు ఎగిరిపోయింది నాకే ఫోన్ చేసి చెప్తే మేము తెల్లారితలకు అంటే 24 hours దాటితలకే ఇది దేశం దాటి వెళ్ళిపోయిన పరిస్థితి, అకౌంట్ నుంచి పైసలు లేని పరిస్థితి. తీరా చూస్తే మోసం అకౌంట్లు ఎక్కడ ఓపెన్ అవుతా ఉన్నాయి, సార్ ఎవరు అకౌంట్ ఓపెన్ చేసినా దయచేసి ఎవరు అకౌంట్ ఓపెన్ చేసినా మీకు మెసేజ్ వచ్చి మీరు క్లిక్ చేస్తేనే
ప్రమాదం జరుగుతుంది. మీరు ఎలాంటి మెసేజ్ వచ్చిన తర్వాత మెసేజ్ లైట్ తీసుకుంటే మీకు ఏం అది ఒక మోడల్ అదొకటి. అయితే మీకు చూడండి గూగుల్ పేలో కూడా వాడు అక్కడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది, వాడు ₹2 ఏదో సెండ్ చేసినా ఇట్లా వస్తుంది. మనం ఎగ్రేజ్ చేసి మనం ఏమైనా పంపితే మళ్ళీ అక్కడ అంటే ఈ సైబర్ నేరాలకు సంబంధించి మీరు అన్నది ఇప్పుడు ఆర్బీఐ సంబంధించి మెసేజ్ నాకు కూడా వచ్చింది మెసేజ్. మరి ఆర్బీఐ పంపిందా ఎవరు పంపిందా తెలియదు. ఇక్కడ సైబర్ నేరాలకు సంబంధించి ప్రధానంగా భారతదేశంలో రోజు రోజు పెరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడు చూడండి టెక్నాలజీ వాడుకొని పేదవాళ్ళు టెక్నాలజీ తెలవడం లేవు, గూగుల్ పేలు చేస్తా ఉన్నారు. చాలా మంది మీరు చూస్తాం హార్డ్వేర్ షాప్లకు సంబంధించి 15 లక్షల రూపాయల సిమెంట్ కానీ ఐరన్ కానీ ఏది కొన్నా కానీ ₹1 కూడా క్యాష్ తీసుకోరు. క్యాష్ తీసుకోరు, వైట్ అమౌంట్ యాక్సెప్ట్ చేయరు. అంటే 15 లక్షలు అంటే మీరు చూడండి 80% GST అయినా కూడా దాదాపు పెద్ద ఎత్తున అమౌంట్ ఎగ్గొడుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్లు ఎగ్గొడుతున్నట్టు GST. అంటే చూడండి టెక్నాలజీ వాడిన వాళ్ళు వాడుతా ఉన్నారు, పెద్ద ఎత్తున వ్యాపారంలో మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. సైబర్ సంబంధించిన క్రైమ్స్ మాత్రం పెరుగుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున నష్టం మాత్రం జరుగుతాం. ఆ మధ్య కాలంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు అది బిట్ కాయిన్స్ అని. బిట్ కాయిన్ మీకు అకౌంట్ లో పైసలు కనపడతాయి, అది తీరాపోయి బ్యాంకు చూస్తే అది ఒట్టి స్క్రీన్ మీద కనపడతానే బ్యాంకులో పైసలు ఉండవు. ఇట్లా చాలా మంది మోసాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పకడ్బందీ చట్టాలు వస్తే తప్ప కేంద్రము రాష్ట్రాలు అదే కాకుండా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి తెలుగు స్క్రైబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, అది రన్ అవుతుంది. అది ఎక్కడి నుంచి దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతా ఉంది. దాని సర్వర్ లింక్ అంతా దుబాయ్ లో. మరి ఏమైనా కేసులు పెట్టాలంటే దుబాయ్ భారతదేశ రాయబార కేంద్రాలు అక్కడ కేసులు పెట్టి అక్కడి నుంచి పట్టుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. దీనిలో భాగంగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రోజు ప్రాపగండ జరుగుతూనే ఉంటది తెలుగు స్క్రైబ్ లో. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా సంబంధించి అంటే వాళ్ళు అక్కడ కేసు పెట్టాలంటే దుబాయ్ లో పెట్టాలా. కాబట్టి అట్లాంటినే ఇక్కడ కూడా ఈ సైబర్ నేరాలకు సంబంధించి కూడా ప్రధానంగా భారతదేశంలో రోజు రోజుకు చట్టాలకు సంబంధించినటువంటి కేసులు పెరుగుతా ఉన్నాయి, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రజాధనం అంటే నష్టపోతా ఉన్నారు. కాకపోతే మరి దీనికి ఎక్కడ రూట్ కాదని ఎక్కాల్సిన అవసరం ఉంది. పకడ్బందీగా కేంద్రాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదేగా బ్యాంకులు, టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం. ఇది చూస్తా ఉన్నారు. అరే నేను LIC నాకు సంబంధించి నా కార్ ఇన్సూరెన్స్ సంబంధించి నాది ఆ కార్ ఇన్సూరెన్స్ ఆగస్టులో ఇన్సూరెన్స్ ఉన్నాయి, రోజు 100 కాళ్ళు వస్తున్నాయి. ఎక్కడ వస్తుందని తెలియదు, నెంబర్ మాత్రం ఫోన్ వస్తుంది, మీరు ఇన్సూరెన్స్ తీసుకుని ఇన్సూరెన్స్ అంటే ఎక్కడి నుంచి ఒక లీక్ అవుతుంది. ఆ లీక్ అయిన సమాచారం అందరికి చేరుతుంది. వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, రియల్ ఎస్టేట్ సంబంధించి, తర్వాత కార్ ఇన్సూరెన్స్ సంబంధించి 100 కాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మనకు సంబంధించిన డేటా ఫోన్ నెంబర్ పోతా ఉంది. మీరు కార్ షోరూమ్ లో కార్ కొనగానే మీ ఫోన్ నెంబర్ పలానా చరణ్ గౌరి కార్ కొన్నారని అందరికి వెళ్ళిపోతాయి. అయితే భూములు కొన్నప్పుడు ఆధార్ లింక్ ఉన్నది, పాన్ కార్డ్ లింక్ ఉన్నది, ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన నోటీసులు వస్తాయి, ఫైల్ చేయడం నోటీసులే రావు. అంటే చూడండి ఇప్పుడు అంటే రూల్స్ ఫాలో అయితే మనకే రూల్స్ అడ్డొస్తాయి తప్ప రూల్స్ ఫాలో ఏ రూల్స్ ఉండవాలి. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు సేఫ్ సైడ్ లో బయటపడతారు. ఎవరైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి రకరకాల కేసులు అవుతున్నాయి, రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కావచ్చు, రకరకాల కేసులు రకరకాలుగా ఇబ్బందులు అయితే పడుతున్న మాట వాస్తవం. కాబట్టి కేంద్రం రాష్ట్రం అందరూ కలిసి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తే మాత్రమే ఈ సైబర్ నేరాలు అరికట్టే అవకాశం. మళ్ళీ వస్తాను ఉమేష్ గారు. ఇక్కడ నాకు కనపడుతున్నది 2 అంశాలు సార్. ఒకటి ఇంకా మీరు చెప్పారు, ఇంకా కొత్తగా ఇప్పుడు AI జనరేటివ్ AI వస్తే ఇంకా ఇప్పుడు ఏదో మెసేజ్లే వస్తున్నాయి. ఇప్పుడు రేపొద్దున ఉమేష్ గారు లాగే నాకు ఒకటి కాల్ చేయొచ్చు, వాయిస్ క్లోనింగ్ చేయొచ్చు, ఏదైనా అడగొచ్చు. అంటే ఇంకా ముదిరిపోయే ప్రమాదం, భారీగా ముదిరిపోయే ప్రమాదం మనకు కనపడుతూ ఉంది సమస్య. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ డేటా లీక్ అవ్వటం, మీరు చెప్పిందే నేను లీడ్ తీసుకున్నాను. మనం ఏం చేసామన్న సమాచారం వాళ్ళకి చేరుతూ ఉంది. ట్రాన్సాక్షన్స్ కానీ, జర్నీలు కానీ, లేకపోతే ట్రావెల్ కానీ, మరొకటి కానీ. ఇది ఒక ఫండమెంటల్గా ఆ డేటా రకరకాల సోర్సెస్ నుంచి ఎలా బయటికి వెళ్తుంది, ఆయా సంస్థలు ఎలా ఇస్తున్నాయి, అసలు ఆ డేటా వాళ్ళంతా తీసుకోవటం అవసరమా, తీసుకుంటే దాన్ని ఎన్నాళ్ళు సేవ్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మనం ఒక బ్యాంక్కి వెళ్తే గతంకి ఇప్పటికి బ్రాడ్ చేంజ్ ఉమేష్ గారు. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళినా లేదా ఏ బ్యాంకులకి వెళ్ళినా ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ బయోమెట్రిక్ తీసుకొని, ఇప్పుడు ఈ బ్యాంక్లో ఈ అకౌంట్కి సంబంధించి ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారో కూడా అక్కడ రికార్డ్ అవుతా ఉంది. వాళ్ళు ప్రతి ఆపరేషన్కి వాళ్ళు బయోమెట్రిక్ పెడితే తప్ప సిస్టమ్ అంత పకడ్బందీగా ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది. కానీ దొడ్డిదారిని వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ కొంతమంది కొల్లేడు కూడా అవుతున్నట్టు మనకి ఈ అకౌంట్లు ఓపెన్ చేయటం కానీ, సిమ్ కార్డులు వేలు సిమ్ కార్డులు కానీ, కొన్ని లొకేషన్స్ ఇప్పుడు IP అడ్రస్ ఎక్కడుందో ట్రేస్ చేసి కొన్నిసార్లు మనకి తెలంగాణ నుంచి వెళ్ళారు గజియాబాద్ అక్కడెక్కడికో వెళ్తే మధ్యప్రదేశ్ యూపీనో ఆడ ఊరంతా వాళ్ళది, అసలు వీళ్ళని పోలీసులు రానివ్వకుండా ఫైరింగ్ జరిగి గందరగోళం జరుగుతుంది. కొన్ని అడ్డాలుగా వాళ్ళకి తయారవుతూ ఉన్నాయి.
సో ఏంటి అసలు దీని మీద ఒక బలమైన చట్టం ఉందా, అసలు ప్రభుత్వాలకు ఏమైనా నియంత్రణ ఉందా, ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అండి. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి 2023లో మన పార్లమెంట్ పాస్ చేసింది. ఓకే, దాని ప్రకారం ఇట్లా ఇప్పుడు ఈ డేటా సంస్థలు ఎట్లా ఉంచుకోవచ్చు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఇటువంటి చట్టమే యూరోప్ లో GDPR అని ఆల్మోస్ట్ గత 10 ఏళ్ళుగా ఉంది. అది చాలా ఎఫెక్టివ్ చట్టం. కాకపోతే మన దేశంలో దీన్ని ఎట్లా అమలు పరచాలి అనేది రూల్స్ 2025 రూల్స్ డ్రాఫ్ట్ అనేది మన MITI మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. ఆ డ్రాఫ్ట్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో దీంట్లో మన 2 కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈకామర్స్ కానీ లీగల్ గా అంటే మనం స్వచ్ఛందంగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎంతసేపు స్టోర్ చేసుకోవాలి, నేను కనుక లాగిన్ అయితే నాకు చూపించాలి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అకౌంట్ అయితే నేను కూర్చొని ఇప్పుడు GDPR ప్రకారం గూగుల్ కానీ వెళ్తే కూర్చొని నా ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉంది, నా గురించి ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేయాలి. మీరు అడగాలి తీసేయమని. నేను తీసేయమంటే తీసేయాలి, ఏం గుర్తుపెట్టుకోండి నా గురించి. అంటే కొంత డేటా అట్లాగా. ఇప్పుడు ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు నేను ఏదైనా అమెజాన్లోనూ మరి ఎక్కడో ఒక ఆర్డర్ పెట్టి కొంటా అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కొంతకాలం ఉన్నా లేకపోతే ఏదన్నా దాని మీద ఇష్యూ వచ్చినప్పుడు అది అవసరం పడుతుంది కదా, వాడి దగ్గర మనము సేవ్ చేసుకుంటాం, వాళ్ళ దగ్గర అవసరం ఉంటుంది. నేను కొన్నానంటాను, నువ్వు కొన్నా లేదా వాడి దగ్గర చూడాలంటే డేటా ఉండాలిగా. అది ఆ చాయిస్ మీ దగ్గర ఉంటుంది. అది డిలీట్ చేసుకోవాలా ఉంచాలన్న చాయిస్ మీ దగ్గర ఉంటుంది. కంట్రోల్ మీ దగ్గర రావాలి. కంట్రోల్ వాళ్ళ దగ్గర కాదు, కంట్రోల్ మీ దగ్గర ఉండాలి. ఓకే, అటువంటి చట్టం ఉంది కానీ దాన్ని ఎట్లా అమలు పరచాలి అనేది ఇంకా స్పెసిఫిక్స్ కాదు, ఓన్లీ డ్రాఫ్ట్ వచ్చింది. ఓకే, అది ఒక సమస్య. ఏంటి, మనం లీగల్ గా వచ్చేది మనం స్వచ్ఛందంగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకటి వీళ్ళు అమ్ముకోవచ్చు ఒక పద్ధతి. రెండో ఏం జరుగుతుందంటే చాలా వరకు హ్యాకింగ్ జరుగుతుంది. ఈ పెద్ద సంస్థలు తీసుకోండి. ఓకే, మనీ ఇమేజిన్ సంస్థ పేరు చెప్పండి, పెద్ద సంస్థ సుమారు 2 లక్షల ఎంప్లాయీ యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయిపోయింది. ఒకసారి హ్యాక్ అయ్యి డార్క్ వెబ్ ఉంటుంది ప్యారలల్ గా, దాంట్లో ఏమవుతుందంటే మీకు ఇక ఎంత ఇన్ఫర్మేషన్ తేలవుతుంది. అది ఒక సమస్య. అది చాలా కష్టం. ఎందుకంటే మీకు లీగల్ గా మీరు పెట్టచ్చు, రూల్స్ పెట్టచ్చు, స్ట్రింగ్ పెట్టచ్చు, ఫైన్ చేయొచ్చు. కానీ ఒకసారి హ్యాక్ అయిన ఇన్ఫర్మేషన్ ని అది డార్క్ వెబ్, అది వేరే ప్రపంచం. మూడోది ఏం జరుగుతుందంటే మీరు జనరల్ గా ప్రతి చోట ఎక్కడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీరు ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ని మీకు ఫిజికల్ ఫోన్ నెంబర్ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్, లేకపోతే ఇన్సూరెన్స్, లేకపోతే బ్యాంక్, లేకపోతే క్రెడిట్ కార్డు, మీరు అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి టాప్ బాక్స్ వేస్తారు చెక్ తో పాటు. ఓకే, అప్పుడు ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు దాన్ని ఫోటో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మీ చెక్ పక్కన పెట్టినా మీ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేరు, ఫలానా పాన్ నెంబర్, ఫలానా ఫోన్ నెంబర్, ఓకే, ఈ ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది. అది అరికట్టడం చాలా కష్టం. ఈ 3 విధాలుగా మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. లీగల్ గా, ఫార్మల్ గా ఎకానమీ రిస్ట్రిక్ట్ చేయడం, రూల్స్ ఇంకా ఫార్మల్. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు రకరకాల ఇప్పుడు షోరూముల దగ్గర నుంచి, సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి, బ్యాంకుల దాకా, ఆఫీసుల దాకా అన్ని చోట్ల చాలా సమాచారం తీసుకుంటున్నారు మన దగ్గర. ఈ తీసుకున్న సమాచారం బయటికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండివిజువల్గా ఒక అటెండర్ కక్కుర్తిపడి ఒక్కొక్క కేసు బై కేసు చేస్తేనేమో అది చాలా టైం టేకింగ్. ఒక చోట ఆ డేటా అంతా ఒక చోట పూలు కూడా కావాలన్నా కూడా కష్టం. ఇది బల్క్గానే జరుగుతున్నట్టుగా ఉంది ఉమేష్ గారు. ఏదో ఒక అటెండర్ 4 ఫోన్ నెంబర్లు సేకరించి అమ్మేది కూడా కాదు. ప్రతి బ్యాంకులో అంటే బల్క్గా కనుక ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే డేటా, వాళ్ళ మీద ఏమన్నా, ఆ సంస్థల మీద ఏమన్నా చర్యలు తీసుకోవడానికి, ఈ డేటా ఎలా వెళ్ళిందని ట్రేస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడానికి అసలు ఏమన్నా ఉందా వ్యవస్థలో? అంటే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు ఈ అటెండర్ బ్యాంక్ లో పనిచేసే అటెండర్ కానీ, లేకపోతే ఈ కలెక్షన్ అటెండర్ కానీ తీసుకోండి, ఇప్పుడు ఇది వెనక మాఫియా ఉంటుంది. ఒక మనిషి కాదు, మీకు డబ్బులు ఇస్తే ప్రతి ఒక్క ఫోటోకి 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, అది ఆర్గనైజ్ మాఫియా ఉంటుంది. అది మీరు చెప్పిన ఎక్కడో ఒక చోట వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, లీగల్ గా జరిగేది వేరు. ఇప్పుడు కంపెనీస్ అనేవి జనరల్ గా అమ్మవు, ఎందుకంటే బిజినెస్ ఫైన్స్ చాలా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. పోతే ఈ ఇల్లీగల్ గా జరిగేది చాలా పెద్దది.
దాన్ని అరికట్టాలంటే మేబీ ప్రభుత్వంలో ఒక సెపరేట్ వింగ్ ఈ డేటా ప్రైవసీని కాపాడటం కోసం ఇటువంటి కౌంటర్ మెజర్స్ చేసుకొని చేస్తే తప్పితే దీన్ని ఆపడం కష్టం. ఈ డార్క్ వెబ్కి వెళ్ళామనుకోండి, ఓకే, అది ఇంకా అది చాలా కష్టం. ఇంకోటి మీ బిట్ కాయిన్ ఎక్కడ డబ్బులు ఎక్కడ వెళ్ళినా కూడా చివరికి ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి బిట్ కాయిన్ లోకి వెళ్తుంది. ఓకే, అది అక్కడ కొంచెం గవర్నమెంట్ కొంచెం బాగా కష్టపడితే, బాగా అంటే స్ట్రింజెంట్ గా చేస్తే ఆ బిట్ కాయిన్ బయింగ్ సెల్లింగ్ అనేది బాగా కష్టం కాంప్లికేట్ చేసి ఏదో ఒక ప్రూఫ్ ఉంటే తప్పితే, ఆధార్ ప్రూఫ్ లేకపోతే లిమిట్స్ పెట్టి ఇవన్నీ పెడితే తప్పితే బిట్ కాయిన్ ఆ పవర్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఓకే, సో అది మేబీ కొంచెం స్ట్రింజెంట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ పెట్టి అక్కడ ఎందుకంటే బిట్ కాయిన్ మళ్ళీ ఏమవుతున్నాయి, ఒకసారి బిట్ కాయిన్ కన్వర్ట్ అయిన తర్వాత ఎవరేం చేయలేదు. డబ్బులతో బిట్ కాయిన్ కొనే దగ్గరే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఒకసారి బిట్ కాయిన్ వెళ్తే మనం ఏం చేయలేదు, ఎందుకంటే బిట్ కాయిన్ మెయిన్ ఐడియా అదే, ఎవరికి కంట్రోల్ లేదు అని చెప్పి. సో ఇది చాలా కష్టమైన పరిస్థితి. ఈ జనరేటివ్ ఏమవుతుందంటే ఇది ఇంకా పోను ఇంకా కష్టమవుతుంది తప్పితే ఈజీ అవుతుంది. సో ప్రజలు ఎంత ఎక్కువ జాగ్రత్త ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ కంటే. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇప్పుడు మన నంద నీలకంఠ గారు అడిగారు, మీరు ఆధార్ లో ఏం మార్చగలుగుతారంటే ఆయన ఒకటే చెప్పారు, మాస్క్డ్ ఆధార్ ని బై డిఫాల్ట్ గా అదే చేసి ఉండాల్సింది అని. సో ప్రజలు ఏం చేయాలంటే మాస్క్డ్ ఆధార్ కార్డు వాడాలి తప్పితే నార్మల్ ఆధార్ కార్డు ఎక్కువ ఎక్కడా వాడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మీ పేరు మీ ఆధార్ కార్డు అంత తేలిగ్గా రాదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడ అది సూపర్ మార్కెట్ దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు, ఆర్ మేబీ చట్టం అటువంటి మేబీ చట్టం ఫోన్ నెంబర్ అడగకూడదని చట్టం వస్తే ఇంకా బెటర్. ఇవ్వకూడదు చట్టాలు కూడా కాదు, అడగకూడదని చట్టం వస్తే కనుక అప్పుడు మీకు ఈజీ. మీరు అనవసరంగా ఫోన్ మీ ఈజీ కోసం ఫోన్ నెంబర్ పెట్టుకోవటం తప్పు. ఇటువంటి కొన్ని మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ ఫోన్ నెంబర్ కూడా తప్పకుండా మేబీ వచ్చే టెక్నాలజీ ఏమో ఫ్యూచర్ వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను ఆశీర్వాదాన్ని టెక్నాలజీ చాలా ఫాస్ట్ మారుతుంది. సో ప్రస్తుతం ఫోన్ నెంబర్ బాగా ఇండియాలో బాగా ఇదైపోయింది, అంబేద్కర్ కార్డ్ లాగా అయిపోయింది. ఆ ఫోన్ నెంబర్ కనుక డీలింగ్ చేయగలిగితే ఆధార్ అప్పుడు ఇటువంటి ఈ క్రైమ్స్ కొంచెం తగ్గుతాయి. రెండోది ఇంకోటి సార్, ఇప్పుడు హ్యాకింగ్ కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు హ్యాకింగ్ మీరు అన్నట్టు డేటా ఫిజికల్గా కలెక్ట్ చేసేది, లేదంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి హ్యాక్ చేసేది. అంటే మనకి అనేక ఇప్పుడు వేల కొద్ది కంపెనీలు, వేల కొద్ది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆ డేటా సైబర్ సెక్యూరిటీ హ్యాక్ కాకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవటం, లేదా అట్లీస్ట్ ఫైనాన్షియల్గా పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వాటికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి సైబర్ భద్రత కావాలి దాని మీద దానికి ఏమన్నా కొన్ని నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి సూచన. యాక్చువల్గా మీకు మీరు చెప్పింది హ్యాక్ అవ్వకుండా ప్రతి సంస్థ ఇటువంటి చర్యలు తీసుకోవాలి అని ఒక యాక్ట్ మీకు యూఎస్ లో తీసుకుంటే ఫిక్స్ కంప్లైన్స్ ఉంటాయి కొన్ని. అటువంటి రూల్స్ నాకు తెలిసి గవర్నమెంట్ ఇంతవరకు పట్టాల లేదు, చెప్పతే ఉన్నాయి. కానీ ఇటువంటి కంప్లైంట్స్ రూల్స్ పెడితే అప్పుడు ఇంకా స్ట్రింజెంట్ అవుతుంది. ప్రతి మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కంప్లైంట్స్ ఎట్లా మెజర్ చేస్తాం, మళ్ళీ దానిలో గవర్నమెంట్ పట్టుకొచ్చాం అనుకోండి, మళ్ళీ దాని యొక్క లాలు చివరి మళ్ళీ లంచాలు మళ్ళీ అదే పద్ధతి ఇదేస్తుంది. కానీ మీరు ఇప్పుడు మంచి సూచన, ఈ పెద్ద పెద్ద సంస్థలు డేటా స్టోర్ చేసే సంస్థలు ఎటువంటి సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి, కంపల్సరీ చేసి ఈ కంప్లైంట్స్ ఉంటే తప్పితే మీకు డేటా పెట్టుకునే హక్కు లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పబ్లిక్ డేటాని ఉంచుకునే ఇది ఉండకూడదు అన్నది ఉండాలి కదా ఖచ్చితంగా. ఉండాలి, చాలా మంచి సూచన అండి. అటువంటి సూచన కనుక మేబీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా కానీ దాన్ని తీసుకోగలిగితే దానివల్ల చాలా ఉపయోగం వస్తుంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రచన గారు, ఇప్పుడు మీరు విన్నారు యూరోప్లో 10 ఏళ్ల క్రితం ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ఒక వ్యవస్థ ఉన్నది. మన దగ్గర ఇప్పుడు 2025లో ఐటీ శాఖ దాని మీద ఇంకా అది డ్రాఫ్ట్ బిల్లు స్టేజ్లో, అంటే 10 ఏళ్ళు వెనుకున్నాం కనీసం. టెక్నాలజీని వాడుకోవటంలోనేమో 10 ఏళ్ళు ముందున్నాం. దానికి సంబంధించిన రక్షణ, ప్రజలకు సంబంధించిన రక్షణలోనేమో ఇప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, ప్రపంచంలో మన దగ్గర జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా జరగవని. అట్ ద సేమ్ టైం దాన్ని ఫుల్ ప్రూఫ్గా ఉందంటే మొత్తం డొల్లా మనకు అర్థమవుతున్నది. అట్లాగే ఇలాంటి చట్టాలు అంటే ఈ నేరస్తులు ఎలా పెరిగిపోతున్నారు, వాళ్ళు ఎలా టెక్నాలజీని ఇంత ఈజీగా వాడగలుగుతున్నారు. ఇప్పుడు ఉమేష్ గారు లాంటి వాళ్ళు ఐఐటిఎన్స్ కొన్ని 100 మంది 1000 మంది దేశంలో ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ వాడుకోగలుగుతున్నాయా ప్రభుత్వాలు? కాస్త ముందు చూపుతూ ఆలోచన చేయగలుగుతున్నాయా? పగడ్బందీ చట్టాలను చేయగలుగుతున్నాయా? ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాయా?
అంటే ఇప్పుడు రచన గారు లేదంటే చరణ్ కౌశిక్ గారు నేను సాధారణ వ్యక్తులుగా చూడలేదు. యూఆర్ రిప్రజెంటింగ్ యువర్ పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో వీటి మీద తీవ్రమైన కసరత్తు జరగకుండా ప్రజల అమాయకత్వాన్ని కొంతమంది దోచుకుంటూ ఉంటే, ప్రజలే సాధారణ ప్రజలే కాదు, అంటే ఇగ్నోరెన్స్ కూడా నేరమేమో నాకు తెలీదు. మరి దీనికి రచన గారు ఎలా అంటే ప్రచారం కూడా రచన గారు కేవలం వాయిస్ మెసేజ్లు, ఫోన్లో వచ్చే మెసేజ్లు తప్ప పెద్ద పెద్ద ఎందుకంటే కొన్ని వేల కోట్ల ప్రజలు డబ్బు పోతుంది. రికార్డు రిజిస్టర్ అవుతున్న కేసు, రిజిస్టర్ కాకుండా ఇంకెందుకు మనకు తెలియదు. ఇప్పుడు ఎవడో న్యూడ్ కాలనో ఇంకొకటో వీడియో కాలు వాడు భయపడి బయటికి చెప్పకపోతే 100 కోట్ల పైన ఎవడు చెప్పుకునే పరిస్థితి లేదు. సో ఇలా బయటికి రానివి చాలా ఉన్నాయి, బయటకు వచ్చినాయే మనం లెక్క పెట్టలేనన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దీని మీద సెలబ్రిటీస్ తోటో మరొకరితోటో ప్రచారం చేయించడం ఎలా జరుగుతున్నాయి, దాన్ని ఒక చిన్న స్కిట్ లాగా చేసి చూపించకపోతే ప్రజలకు ఎంత మేరకు రిసీవ్ అవుతుందో మనకు అర్థం కావట్లేదు. రచన గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే దీని అడ్వర్టైజింగ్ అయినా పబ్లిసిటీనైనా లేకపోతే ప్రజలకు ఎట్లా అందించాలన్నా నిరంతరం ఉండాలి. జస్ట్ మనము ఫోన్ కాల్ చేసినప్పుడు అదేంటి వాయిస్ ఓవర్ లాగా మన కాల్ రింగర్ అంటే కాల్ టోన్ లాగా హనికి రాదు. దాంతో పాటు దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి బొంబార్డెడ్ టు అస్. అంటే ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. మన చుట్టూ మన జీవితం మొత్తం సోషల్ మీడియా చుట్టే పెరుగుతుంది. ఆ సోషల్ మీడియాను చాలా ఎక్కువ వాడుకోవాలి. ప్లస్ ఉమా మహేష్ గారు అన్నట్టు ఈ చట్టం ఏదో అది అతి త్వరగా సత్వరంగా రావాలి. ఎందుకంటే ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉండడం కరెక్టే. అండ్ వాళ్ళకు 10 ఏళ్ల ముందే వాళ్ళకు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ డేటా ఏం పెద్దగా అంతగా ప్రొటెక్ట్ అవుతున్నట్టు కూడా యూరోప్ నుంచి ఏమి మనకు వచ్చిన సమాచారం చాలా గొప్పది కూడా కాదు. Data is being abused and manipulated everywhere. First of all, Data Protection Act అన్నప్పుడు డేటాని అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ-కామర్స్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ మీడియా ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఇవన్నిటికీ మన డేటాతోని ఏమి పని? ఇప్పుడు మీకు అసలు అది కాదు రచన గారు, ఆ డేటాని స్టోర్ చేసుకోవటానికి సర్వర్లు, పెద్ద పెద్ద జీపీయూలు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇప్పుడు హైదరాబాద్ కూడా పెట్టబోతా ఉన్నారు. కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్, కోట్లు కాదు బిలియన్స్ ట్రిలియన్స్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా ఇదంతా కూడా ఇది ఎక్కడ హ్యాక్ అయినా మొత్తం వెళ్ళిపోతా ఉంది. అది సమస్య. అంతే. ఇక్కడ అంటే నా అడ్వైస్ సజెషన్ ఏంటంటే ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద డేటాకి యాక్సెస్, డేటాను తీసుకునే అర్హత కూడా ఓన్లీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దట్ టు ఫర్ ద పర్పస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేరాలని తప్ప ఇంకో అంటే ఎనీ అదర్ నాన్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్ డేటాని కలెక్ట్ చేసుకునే అర్హత లేకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ కి డేటా అవసరము సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్మెంట్ కోసము అండ్ చాలా ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ సైబర్ క్రైమ్ నేరగాళ్లే కదండి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా ఈ డేటాను, ఇప్పుడు ఇందాక చరణ్ గారు చెప్పారు, ట్యాక్స్ కడితేనేమో ఆన్లైన్ చేస్తే మా డేటా తెలుస్తుంది, మమ్మల్ని పట్టుకున్నారు. ఈ డేటా ప్రభుత్వాలు కూడా ఎట్లా కావాలంటే అట్లా వాడుకునేది, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ బాండ్స్ అదే కదా రచన గారు, డేటా సార్. ఇప్పుడు ఒకటి సార్, అంటే నా సజెషన్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్ చట్టాలు ఎట్లయినా ఇప్పుడు అమలు చేయడానికి ఇది చేస్తున్నారు, డ్రాఫ్టింగ్ స్టేజ్ లో ఉన్నదంటారు. దాంట్లో మీరు యాక్సెస్ అంటే ద రైట్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రైట్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ గవర్నమెంటల్ ఎంటిటీస్ దగ్గర, దట్ టు ఫర్ XYZ పర్పసెస్ కోసమే ఉండాలి. సరే మీరు స్టోరేజ్ కోసం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ని వాడుకుంటారా, వాళ్ళ మీద కంప్లీట్ అంటే పకడ్బందీ మానిటరింగ్, ఇంకా డేటా ఎక్కడి నుంచి అన్నా హ్యాక్ అవుతుంది లేకపోతే ఎక్కడి నుంచి అన్నా సర్వర్ల నుంచి ఎక్కడన్నా హ్యాక్ అవుతుంది అంటే దే హ్యావ్ టు బి మేడ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఈ డేటా స్టోరేజ్ కూడా ప్రభుత్వం చేయదు కదా. ఈ డేటా స్టోరేజ్ కోసం ఈ కంపెనీలు ఇక్కడికి వచ్చి అదేంటి సర్వర్ల గోడౌన్ లే పెట్టడము, ఆల్ ఆఫ్ దాట్. సరే మీరు పెట్టుకోండి, దట్ ఈస్ యువర్ బిజినెస్. కానీ డేటా ఇట్లా హ్యాక్ అయ్యి
లేకపోతే డేటా ఇట్లా బయటకు వెళ్తే యు ఆర్ రెస్పాన్సిబుల్ అనేది గట్టిగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు డార్క్ వెబ్ అని ఉమా మహేష్ గారు అన్నారు. డార్క్ వెబ్ ఇస్ ద ప్లేస్ వేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీ హ్యాపెన్స్. ఆ డార్క్ వెబ్ లోకి వెళ్ళినా లేకపోతే క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ట్రంప్ నాకు క్రిప్టో కావాలా ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ట్రంప్స్ ప్లాన్ అపారెంట్లీ అంటే నేను చూసి చదివిన ప్రకారము ట్రంప్స్ ప్లాన్ ఈస్ టు కన్వర్ట్ హిస్ ఎంటైర్ డెట్ అంటే యునైటెడ్ స్టేట్స్ $38 trillion రుణం ఏదైతే ఉందో దాన్ని క్రిప్టోలోకి కన్వర్ట్ చేసేసి ఆంఫట్ చేసేద్దామని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు. అది ఎందుకంటే క్రిప్టోకి ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీ లేదు. కాదు, నాకు ఒక ప్రశ్న రచన గారు, అంటే మీరు కేంద్ర ప్రభుత్వం గారు కీలకంగా ఇప్పుడు ఈ ముఠాలు మనకి సౌత్ ఇండియాలో పెద్దగా మనం ఎక్కడ వినలా, కొన్ని రాష్ట్రాలలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు అడ్డాలుగా పెట్టుకొని ఉన్న పరిస్థితి. అంటే శిక్షల గురించి మనం మాట్లాడుకుందాం. సరే, టెక్నాలజీని ఎలా ఎదుర్కోవాలన్నది ఒక అంశం అయితే రచన గారు, భారత గడ్డ మీద లా ఆఫ్ ద ల్యాండ్గా ఉన్న దగ్గర ఇలా జరుగుతున్న వాళ్ళకి పట్టుకుంటే పెద్ద శిక్షలు పడ్డట్టు కూడా మనకేం కనపట్ల విజిబుల్గా. అంటే ఈ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు, ఇలా హ్యాక్ చేస్తున్న వాళ్ళు, లేదా ఇలా కాల్స్ చేసి మోసం చేస్తున్న వాళ్ళు, న్యూడ్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వాళ్ళు, ఇలా రకరకాలు జరుగుతున్నాయి. ఇవి కొన్ని పాకెట్స్లో అయితే చాలా బలంగా వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది, బ్యాంకుల సపోర్ట్ ఉంటుంది, లోకల్గా పోలీస్ సపోర్ట్ కూడా అంత ఉంది. అవి ఎస్టాబ్లిష్డ్ పాకెట్స్ కొన్ని ఉన్నాయి. వాటి మీద పెద్దగా చర్యలు కూడా ఉంటున్నట్టుగా లేదు. రచన గారు, మీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పండి. అవునండి, నేను కూడా మీతోని ఏకీభవిస్తున్నాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇంకా సైబర్ క్రైమ్స్ దృశ్యానే చూస్తున్నారు కానీ ఇది ఇంకా చాలా పెద్ద ముఠా. అంటే ఇది మన ఐడెంటిటీ, అంటే ఐడెంటిటీ ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ సార్, అంటే ఏ అనుభవం కన్నా తక్కువ కాదు. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఇప్పుడున్న మన ఐటీ, సైబర్, సోషల్ మీడియా ఈ యుగంలో మన జీవితం మొత్తము ఆన్లైన్ ఉంటుంది. సో ఇటువంటి టైంలో ఇన్ఫర్మేషన్ చోరీ అంటే ఇన్ఫర్మేషన్ ని దోచుకోవడం అనేది చాలా పెద్ద క్రైమ్ గా భావించాలి. అండ్ అటువంటి అమెండ్మెంట్స్ కూడా మన లాలోకి రావాలి. మనకు జస్ట్ 1.5 year కింద మనకు కొత్త క్రిమినల్ లా యాక్ట్స్ వచ్చినాయి. ఆ యాక్ట్స్ లో దీనికి సంబంధించి అంటే సైబర్ క్రైమ్ కి సంబంధించిన జాబితాలో పెనాల్టీ అయినా లేకపోతే ఇంప్రిజన్మెంట్ అయినా ఎక్కువగానే ఉంది. కానీ దాన్ని పబ్లిసైజ్ చేయడం, శిక్షలు పడుతున్న దాఖలాలు కూడా తక్కువ. మళ్ళీ న్యాయ ప్రక్రియలో దశాబ్దాల పాటు పడితే ఉపయోగం ఉండదు. చెప్పండి. అంటే దీన్ని మియర్ చీటింగ్ లేకపోతే 420 కేసు లాగా చూడకుండా దీన్ని ఒక స్పెషలైజ్డ్ డిఫరెంట్ క్రైమ్ లాగా చూసి దీనికి శిక్షలు అంటే ఇంప్రిజన్మెంట్ అయినా పెనాల్టీ అయినా ఏదైనా ఎక్కువగా చేసి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్ గా మళ్ళీ అడ్వర్టైజ్ చేసి పబ్లిసైజ్ చేసి చూపెట్టాలి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. చరణ్ గారు, ఎక్కడికి వచ్చిందంటే టెక్నాలజీ చివరికి చిన్న రోడ్డెమ్మటి జొన్న రొట్టె అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్ నెంబర్కి కూడా ఒక క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఎవ్రీ ఫోన్ నెంబర్ గూగుల్ పే, ఫోన్పే కనెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ అక్కడ పెట్టుకుంటూ ఉన్నారు. పాపం వాళ్ళకేమో డబ్బులు వేసి, అంటే టెక్నాలజీ ఒకప్పుడు బార్ కోడ్ అంటే మనం చదువుకునే రోజుల్లో బార్ కోడ్ ఉంటే చాలా పెద్ద గొప్ప ఏదో పుస్తకాలకి వాటికి ఇంత మల్టిప్లై అయిపోయి డేటా గురించి బోల్డ్ అని జోకులు వచ్చినాయి. ఏదైనా ఒకటి మనం స్విగ్గీలో ఆర్డర్ పెడితే మీరు ఇడ్లీ తినకూడదండి, మీకు డయాబెటీస్ ఉంది, మీ ఇంటికి నిన్ననే మీరు ఉప్మా తీసుకెళ్లారు అంటే ఈ టైపులో మన జీవిత చరిత్ర అంతా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనపడతాం. సో దీన్ని ఈ డేటా ప్రొడక్షన్కి సంబంధించి కానీ అంటే ఏదైనా ఒక ఎఫర్ట్ జాతీయ స్థాయిలో రకరకాల మోసాలు రకరకాల పద్ధతుల్లో జరుగుతున్న దానికి ఎలా వీటిని ఓవర్కమ్ కావాలి. లేదు ప్రపంచంలో ఇందాక ఉమేష్ గారు చెప్పారు, యూరోప్లో 10 ఏళ్ల క్రితం ఒక చట్టం ఉంది. దాని బలం ఏంటి, దాని బలహీనత లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా అంతకన్నా బలంగా రాజ్యాంగాన్ని ఎట్లయితే తయారు చేసుకున్నామో 75 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు స్టడీ చేసి అలాంటి కసరత్తు ఏమైనా అసలు ఇండియాలో జరుగుతుందా, లేదు పెద్ద పట్టింపు లేనట్టుగా ఏదో జరుగుతుంది వ్యవస్థలో నామకే వ్యవస్థ ఉన్నాయి కానీ సీరియస్ ఎఫర్ట్ అయితే నాకేం కనపట్ల.
సార్ ఇప్పుడు భారతదేశంలో 100 మందిలో 80 మందికి మొబైల్ ఉండడం ప్రధానంగా. అదే కాదు, మీరు చూస్తూ ఉన్నారు ఈ జిఎస్టీలు కావచ్చు ఇవన్నీ టైట్ చేస్తూ ఉంటే రకరకాల వేళల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళ పేరు మీద ఆ క్యూఆర్ కోడ్ చేయగానే ఆ షాప్ పేరు ఉండదు, ఆ వ్యక్తుల పేరు ఎవరు వ్యక్తులు చెక్ చేస్తే వాళ్ళ దాంట్లో పనిచేసిన వాళ్ళకి తెలియకుండా అకౌంట్ దాని ద్వారా ట్యాక్స్ కొట్టేవాడు. ఎందుకంటే 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉంది. అట్లా 10 మంది పెట్టుకున్నాం, 1,20,00,000 వరకు వాడికి ఏం పడదు, 1,20,00,000 వరకు ట్యాక్స్ లేదు. జిఎస్టీ కూడా ఆ విధంగా ఎక్కువ ప్రైస్. ఇవన్నీ మరి మన పెద్దవాళ్ళకి తెలియదేమో, మనకు తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. టైం లేదు, టైం లేదా, అది సమస్య. ఎందుకంటే పీరియడ్ ఆఫ్ టైం 5 years అంటారు, టైం పోతుందని ఒకటి. జిఎస్టీ ఎగ్గొట్టే వాళ్ళు వాళ్ళకి చెల్లించాలని ముడుపులు చెల్లిస్తున్నారు నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి మార్వాడికి సంబంధించిన ఇష్యూ మన వచ్చింది కూడా అదే ఇష్యూ. సెకండ్ మీరు చూస్తా ఉన్నారు ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ కూడా ఇప్పుడు చూడండి డేటాకు సంబంధించి ప్రతి ఒక్క అకౌంట్ అంటే ప్రతి ఒక్క మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తున్నది. ఆ డేటా కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కాడ ఉన్న డేటా కూడా తెప్ట్ అవుతుందా మరి, ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కడి నుంచి ఎట్లా పోతా ఉంది పర్ఫెక్ట్ నీకు మొబైల్ నెంబరు డివిజన్ అదేవిధంగా అడ్రస్ కూడా మీకు వచ్చేసి వాట్సాప్ కు వాడు సంబంధించిన ఎటువంటి క్యాంపెయిన్ సంబంధించిన పాంప్లెట్ మీకు వచ్చేస్తుంది. అంటే అక్కడ కూడా ఇది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి విఐపి సంబంధించి ఇప్పుడు సైబర్ నేరగాలు కూడా ఎట్టున్నారంటే వాళ్ళు గతంలో లాగలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని చరణ్ కౌశిక్ ఇట్లా కొట్టనే కాంగ్రెస్ పార్టీగా ఈ రకాలు ఏముండదు నా జోలికి రారు, నా ప్రొఫైల్ పిక్ చూసి నాకు రావు. ఇక అదే వాళ్ళు మామూలు ఇప్పుడు రచనారెడ్డి అడ్వకేట్ గారు కాబట్టి అడ్వకేట్ కూడా రాదు, జర్నలిస్టులకు అడ్వకేట్లకు లీడర్లకు రావు. అవి వాళ్ళకి అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అంటే పర్సెప్షన్ తెలిసిపోతుంది. దాంతో పాటు మీరు చూస్తూ ఉన్నారు విఐపీలకు సంబంధించి మీరు చూడండి ఒక పార్లమెంట్ సభ్యుడు అనుకోండి, ఆ పార్లమెంట్ లో లోక్సభకో రాజ్యసభ పోతే వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ తో సహా వచ్చేస్తుంది. మేమే ఎత్తుంటాం కదా, కౌన్సిల్ సంబంధించి కౌన్సిల్ ఉంటది, ఎక్స్ అయినా ప్రెసిడెంట్ అయినా ఎమ్మెల్యే ఎక్స్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళది అక్కడ ఉంటది. ఇక్కడ అంటే విఐపీలకు సంబంధించిన నెంబర్లు వెరీ ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే డేటాలో ఫోన్ నెంబర్ నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు సేఫ్ సైడ్. ఇంకోటి పాన్ కార్డు సంబంధించి ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి చాలా పకడ్బందీగా ఉంది, పాన్ కార్డులో ఫోన్ నెంబర్ రాదు. మీరు చూడండి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి డేటాలో మొబైల్ నెంబర్ బయటకు వస్తుంది కానీ పాన్ కార్డులో ఇచ్చిన నెంబర్ రాదు మీకు. అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా బోనస్ పాయింట్లు అని చెప్పేసి షాపు పోగానే వాళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరు అపోలో పోతే కూడా అదే అడుగుతారు, మీ నెంబర్ చెప్పండి అంటే నెంబర్ చెప్పేస్తే ఆ నెంబర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఇది కాదు, ఇంకొక 5-6 years బ్యాక్ ఎంసెట్ సంబంధించిన డేటా, ఎంసెట్ ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు వాళ్ళ సంబంధించిన డేటా పోతే ఏమైనా ఒక ఐఏఎస్ కు మెసేజ్ వచ్చింది, మీ కొడుకు మేము పలానా కాలేజ్ చేస్తాం, తను కేసు పెట్టిన తర్వాత ఇవన్నీ చూస్తే జాయిన్ చేసిన పరిస్థితి. మా పిల్లలు ఇక్కడ చదువుకొని ఇంజనీరింగ్ చదివి 3 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మీకు ఎంటెక్ పలానా చోట ఫారెన్ వెళ్ళాలంటే మేము లోన్ ఇస్తామని చెప్పి వచ్చి మీరు చూసాం. ఇప్పుడు జిహెచ్ఎం సార్ మీకు ఇల్లు ఉంది, మీ జిహెచ్ఎంస్ లో మీకు ఒక మీ నెంబర్ ఉంటది, అది ఈజీగా నెంబర్ ట్రేస్ అవుట్ చేయొచ్చు, నెంబర్ వచ్చేస్తుంది. అది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇది ఈజీగా వచ్చేసే తర్వాత షాపు పోతే వాళ్ళ నెంబర్ అడిగి ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు సార్, మీరంతా రూలింగ్ పార్టీ, మీరు వాళ్ళు పరిష్కారం చెప్పండి మాకు దయచేసి. ఇది అనుభవం ద్వారా అవేర్నెస్ తీసుకొస్తే తప్ప సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడినా 100 కేసులైనా కోర్టు పోని ఇట్లా కేసులన్నీ మాఫీ ఎమ్మటి స్టే వచ్చేస్తాయి. మీరు చూడండి ఈ సంబంధించిన కేసులన్నీ ఇన్ని కేసులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం మీ నాయకులు ఏదైనా రిబ్బన్ కటింగ్లు అంటే సంక్షేమ పథకాలు అంటే ఫుల్ పేజ్ యాడ్లు దేశం అంతా యాడ్లు వస్తూ ఉంటాయి. సైబర్ క్రైమ్ ఈ రకం జరుగుతుంది, ఇన్ని రకాలుగా జరుగుతుంది. ఎవడు ఫోన్ చేసినా డబ్బులు ఇవ్వమంటే రూపాయి ఇవ్వద్దు, ఫిజికల్గా కలిస్తేనే బ్యాంక్ పని అంటే బ్యాంక్ వెళ్ళి చేసుకోండి, ఇలా ఎందుకు చెప్పకూడదండి ప్రభుత్వాలు? సార్ అదే చెప్తా ఉన్నాం, మోసం జరిగిన తర్వాత మోసం ఒకసారి పోతే రెండోసారి మోసపోడు అన్నట్టు. ఇప్పుడు మోసం అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ. మీరు బిట్ కాయిన్ రూపంలో తీసుకున్నా లేకపోతే ఫోన్ చేసి అమౌంట్ మీకు ఇట్లా వచ్చింది మీరు ఇంత కట్టాలని చేసినా కూడా మీ ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ తప్ప ప్రభుత్వము ఇప్పుడు ఎందుకంటే 150 కోట్ల పాపులేషన్, ఒక్కొక్కరు 1 కాదు 2 అకౌంట్లు 3 అకౌంట్లు, ఇది కాకుండా కంపెనీలు పార్ట్నర్షిప్ రకరకాల వేళల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవేర్నెస్ తో పాటు చట్టాలు కూడా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం కలిసి చేస్తే తప్ప చాలా సీరియస్ యాక్ట్ ఉండే ఇది టీమిండియా అని చెప్తారు మోడీ, టీమిండియా ఎఫర్ట్ ఇక్కడ కనపడాలి సార్. క్వాంటమ్ టెక్నాలజీ పయనిస్తా ఉంది. ఇప్పుడు చూడండి అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి చంద్రబాబు నాయుడు గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిపోయింది. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇంకోటి ఒకరు పాట పాడుతుంటే అసలు ఆయన పాట పాడిన అంటే డిఫరెంట్ గా, ఇక ఒకళ్ళేమో పాట పాడుతుంటే చిరంజీవి విన్నట్టు ఆ పాట ఆయన పాడలేదు, ఆ బొమ్మ మాత్రం వస్తుంది, దానికి వ్యూస్ విపరీతంగా వచ్చిన పరిస్థితి. ఒకసారి ఉమేష్ గారు కొన్ని ఉదాహరణకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంలో నేను ఇవాళ ఎక్కడో చదివాను, చెక్షో అని చెప్పి ఒక వింగ్ ఉందట. ఈ సిమ్ కార్డులు కానీ అంటే చాలా మందికి
ఏదో పోలీసులు ఇచ్చే ఒక టోల్ ఫ్రీ నంబరు 1961 1951 ఈ నంబర్లు తప్పితే అసలు ఏమున్నాయో కూడా సమాచారం కూడా చేరట్లా. దీని మీద ప్రచారం కానీ శిక్షలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అంటే వేగంగా శిక్షలు పట్టడం, కొంచెం కఠినంగా శిక్షలు పట్టడం, మరింత పబ్లిసిటీ, కనీసం ప్రజల్ని ముందు దీని బారిన పడకుండా అది జరుగుతున్నట్టు భావించవచ్చా ఉమేష్ గారు? అంటే నమస్కారం అండి. సో మన దేశంలో చట్టం శిక్ష దాని గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లా, ఆల్రెడీ లాయర్ల ప్యానల్లో ఉన్నారు, దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నాం. అయితే ఈ సమస్య కనుక మనం సీరియస్ గా గవర్నమెంట్ తీసుకుంటే, ఇప్పుడు నందన్ నీలకంఠ లాంటి వాళ్ళు యూనిఫైడ్ అథారిటీ ఐడెంటిటీ అథారిటీ పెట్టి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అట్లానే ఈ డేటా ప్రొటెక్షన్ ప్రైవసీ కనుక సీరియస్ గా తీసుకొని కొన్ని మంచి సూచనలు వచ్చాయి ఇందాక గారి దగ్గర నుంచి, దగ్గర నుంచి డేటా కొంత డేటా ఈ కామర్స్ సైట్ల వల్లే ఉండకూడదు అనేది. అటువంటి మంచి ఒక సొల్యూషన్ ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్ అథారిటీ ఏం చేసి మీకు ఆధార్తో మీకు ఆధార్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు ఆథెంటికేషన్ మొత్తం అది ఆథరైజ్ చేస్తుంది. ఓకే, కానీ చాలా మంది వాడుకుంటున్నారు. అట్లానే అటువంటి కొన్ని మౌలిక మార్పులు తీసుకొచ్చి దేశంలో డేటా అనేది ఈ అడ్రస్, ఫోన్ నెంబర్లు బయటకు పబ్లిక్ గా ఉండకూడదు. రైట్, ఎవరన్నా వాడాలంటే దానికి స్పెషల్ మీకు అడ్రస్ రానప్పుడు అడ్రస్ రాకుండా క్యూఆర్ కోడ్ వచ్చేట్టు మీకు ఫుడ్ డెలివరీకి ఓన్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మీకు అడ్రస్ తెలుస్తుంది, అప్పుడే నాకు ఎక్కువసేపు ఉండదు. అటువంటి టెక్నాలజీస్ కనుక మనం దాని గురించి కసక్తి చేస్తే నందన్ నీలకంఠ వాళ్ళు కనుక దాని మీద ధ్యాస పెడితే సొల్యూషన్ వస్తుంది. సీరియస్నెస్ అనేది చాలా స్ట్రాంగ్ గా రావాలి. ప్లస్ ఈ శిక్షణ ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు ఆర్గనైజ్ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇందాక లారుగా చెప్పినట్టు దాని ఏదో చిన్న ఇష్యూ కాకుండా దాని ఒక సిబిఐఆర్ ఒక పెద్ద సంస్థ స్పెషల్ గా ఇటువంటి వాటిగా సంస్థ పెట్టి పనిచేసి దాని అంటే దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఆర్గనైజ్ క్రైమ్స్ దాన్ని తీసుకొని మనకి టాడా లాంటి చట్టం తీసుకురావాలి. మీకు మహారాష్ట్రలో టాడా చట్టం వచ్చింది మాఫియా అరికట్టడానికి, దీన్ని కూడా అంతే సీరియస్ గా తీసుకొని వాటి వాళ్ళ వెనకాల వెళ్ళి వాటిని నిర్మూలన చేయాలి కంప్లీట్ గా. అటువంటి ఫోకస్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ పెడితే ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవుతుంది. చాలా మంచి సూచనలు వచ్చాయి వాళ్ళ డిస్కషన్. మొత్తానికి కీలకంగా మనకు కనపడుతున్న దానిలో పెద్ద ఎత్తున మోసాలు రకరకాల రూపాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆ మోసపోతున్న వాళ్ళు సామాన్య ప్రజల నుంచి ఎంపీలు, యూనివర్సిటీల దాకా కూడా బాధితులుగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మోసం రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది. కొత్త టెక్నాలజీని వాడుకుంటున్నారు. రేపు పొద్దున ఏఐ లాంటివి వస్తే మరింతగా ఇంకా పెద్ద ఎత్తున నమ్మకంగా మోసం జరిగే అవకాశాలు మరింత పెరిగే పరిస్థితి కనపడుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రభుత్వాలు చైతన్యం చేయటం, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఫోనుల ద్వారా, మెసేజ్ల ద్వారా, కాల్స్ ద్వారా వచ్చే వాటికి స్పందించకుండా మనకేదైనా పని పడితే మనం బ్యాంకులకో లేదా ఆఫీసులకో వెళ్ళి చేసుకోవటం తప్ప ఫోన్లో ఎవరో అడిగారు, ఫోన్లో మెసేజ్ వచ్చింది, డీపీ మ్యాచ్ అయింది, వాయిస్ మ్యాచ్ అయింది అని నమ్మే పరిస్థితి కాకుండా 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్కి, అలాగే మన డేటాని వాడుకుంటున్న సంస్థలు ఆ డేటాని మిస్యూజ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సైబర్ భద్రతకి వాళ్ళేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రజల డేటా, ప్రజల ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నప్పుడు వాటికి కూడా ఒక ఫ్రేమ్వర్క్ చేయాల్సిన పరిస్థితి. అన్నిటికంటే కీలకంగా ఈ నేరాలు అరికట్టడానికి ఏదో సాధారణ ఐటీ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ఐటీ వింగ్స్ కాకుండా ఒక జాతీయ స్థాయిలో ఒక బలమైన చట్టం, బలమైన వ్యవస్థ, ఎవరి మీదైనా ఎక్కడికైనా వెళ్ళి వెరిఫై చేసేటువంటి అధికారాన్ని వాళ్ళు కట్టబెట్టాల్సిన అవసరం ఉంది. సైబర్ ముఠాలు కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అక్కడున్న స్థానిక వ్యవస్థలన్నింటినీ అడ్డగోలుగా వాడుకుంటూ దేశంలో ఇవి చేస్తున్నాయి. దేశం బయట నుంచి చేసే వాళ్ళ సంగతి పక్కకు పెడితే ముందు దేశం లోపల నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళ మీద బలమైన, కఠినమైన చర్యలు వేగంగా తీసుకోవాల్సిన ప్రయత్నం అయితే జరగాలి. ప్రచారం పెద్ద ఎత్తున జరగాలని కూడా కోరుకుందాం. వీటికి వ్యతిరేకంగా చర్చలో పాల్గొన్న డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ఉమేష్ గారికి, అలాగే రచనారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.